అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం పద్మనాభ గారిని స్మరించుకోవడానికి, వారి గురించి చేసిన సేవలు కొనియాడుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. కానీ నా ఉద్దేశం ఇది సత్సంగ సభ కాదు, ఇది ఒక సందేశ సభ. ఎందుకు సందేశం అంటున్నానంటే, ఆయన తాలూకు గుణగానాలు, ఆయన ఏ తాలూకా అంశం కోసం పోరాడాడు, ఆయన దేనికోసమైతే ఆయన జీవితాన్ని ఈ జాతి కోసం అంకితం చేశాడు, దానికి మన అందరం కట్టుబడి ఆ కార్యక్రమం అయిన వరకు మనం కూడా అదే దిశగా పోరాడాలనేది ఒక సందేశంగా ఈ సభను తీసుకోవాలనేది నా తాలూకా దృక్పథం మీ అందరికీ కోరుతున్నాను. నేను పుట్టినమాట గిట్టక తప్పదు. ఇప్పుడే ఇందాక చాలామంది మాట్లాడమని చెప్పారు. కానీ ఆయనలో ఒక మత్తర కార్యక్రమం ఏంటంటే ఒక పట్టుదల. ఇందాక మన మాట్లాడని చెప్తారు ఏమంటే రండి దీంట్లో కంటే ఆయనే దానికి పడడం సాధ్యం తప్ప మాట వాళ్ళకి ఈ పడడంలో సాధ్యం కాదు. ఏదైనా మాట చెప్తే ఆ మాట నిలబడి కట్టుబడి అది చేయడం అనేది ఆయనకి సాధ్యం, కానీ మాకు సాధ్యం కాదు. మేము ఒక రాజకీయాల్లోనూ స్వార్థంతోనూ నిండిపోయి ఉన్న శరీరాలు మావి, ఆయనకి స్వార్థం లేదు. ఆయన ఆ కార్యక్రమం చేస్తాడు. ఆయన వెనకాల మేము అందరం పోరాడతాం, మేము అందరం ఉంటాం, పర్వాలేదు అని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆ రోజు కదా ఈ రోజు కూడా అన్నమాట. ఎందుకంటే ఏదైనా ఒక నాయకుడు ఒక అంశం గురించి తీసుకున్నప్పుడు, ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు చాలామంది పరిపరి విధాలుగా వచ్చి వారి అభిప్రాయాలు చెప్తుంటారు. అవి వినడం తప్పు కాదు, కానీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నిర్దిష్టంగా అమలు జరిపే నాయకత్వం, అమలు జరిపే అలవాటు, ఆలోచన ఉండడం అనేది ఆ నాయకుడు సహజ గుణపతి. అది మన పద్మనాభం గారికి గిరిశాల పద్మనాభం ఉంది. అందుకే ఆయన మహానాయకుడయ్యాడు. ఎక్కడెక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తప్పెట్టినా ఈ రకంగానే అందరూ వస్తున్నారు. మరి ఎంతోమంది మనం చూసాం మన జీవితంలో. కానీ ఎందుకో మిగతా వాళ్ళకి జరగట్లేదు. ఎందుకు జరుగుతుందంటే అది కారణం. ఏదైనప్పటికీ కూడా ఆయన ఆశయము, ఆయన తాలూకు ఆలోచన ఏదైతే ఉందో, ఈ జాతికి ఏదైతే జాతిలో ఉన్న రుగ్మతలు, జాతిలో ఉన్న ఏదైతే వీరికి కావాల్సిన అవసరాలు ఈ ప్రభుత్వాలు చేయాలనే కోరిక ఏదైతే నిర్ణయించుకున్నారో, అది నిన్న అయిన వరకు కూడా మనందరం కలిసికట్టుగా పోరాడదాం. సరే, రాజకీయాలు అనేవి తప్పవు మాకు. ఎందుకంటే రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి సాధువులు తపస్సు చేసుకున్నా కాదు, ఆ పార్టీని పోషించుకోవాలి, ఆ పార్టీని గెలిపించుకోవాలి. కానీ దాంతోపాటు వచ్చిన తర్వాత పార్టీ వచ్చిందంటే కాదు, ఇందాక తిరుమతి చెప్పినప్పుడు ఆ పార్టీలో మనం ఉన్నాం కాబట్టి మనకు కూడా ఏం జరిగింది, మన వాళ్ళకి ఏం జరిగింది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనందరం కూడా దాంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అది నా తాలూకా వ్యక్తిగత అభిప్రాయం ఇది ఎవరేమనుకున్నా సరే. కాబట్టి ఈ నిర్ణయాన్ని మనం అందరూ ఆలోచించుకుని భద్రవం తాలూకు కోరికలు తీర్చడానికి, వారి తాలూకు ఆశయం సిద్ధించడానికి మనందరం కలిసికట్టుగా ఈ సభలో ఒక ప్రమాణం చేసుకొని ప్రతి ఒక్కరు వెళ్ళి ఆయన తాలూకా ఆత్మశాంతి చేకూరాలంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి. ఎందుకంటే భోజనం పెట్టే అందరికీ ఉందా లేదా? అందరికి ఉందా? అందరికి ఉంటే అందరూ భోజనం చేయండి. అంటే ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆ భోజనమో పలహారమో అది తింటే కానీ ఒప్పుకోరు ఆయన. అది ఆయన విధానంగానే 4 కూరలతో పెట్టాం. సరే, ఎన్ని కూరలు ఉన్నాయి అది కాబట్టి ఆ కార్యక్రమం చేయండి, స్టార్ట్ చేయించు. స్టార్ట్ చేయకుండా వెళ్ళిపోతే రెండైతే నువ్వంటే 2 వరకు తింటారు, కానీ మిగతా వాళ్ళు తింటారు కదా. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ విశాఖపట్నం సంబంధించిన ఈ కాపురాన్ని చేసి ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో, ఈ కార్యక్రమాన్ని చేశారో మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మీ తాలూకా కార్యక్రమంలో మీరు చేయాలని. అందుకే బాబు ఒకసారి లేచిపోకండి, లేచిపోతే అందుకే భోజనాలు పెట్టదు. ఇందాక వాళ్ళు చెప్పిందే కరెక్ట్, నాదే తప్పు అయింది. ఒకరి తర్వాత ఒకలానండి, మళ్ళీ అక్కడ రష్ అయిపోద్ది. అందుకు కాబట్టి అంటూ మరి తమరు ఏమనుకోకపోతే, ఈ సభలో ఎవరు అనుకోకపోతే, నా మనసులో ఉన్నది ఒక మాట మనం చెప్పదలుచుకున్నాం.
ఎందుకంటే శుభకార్య పెళ్ళిళ్ళు, పేరెంటికాలు, చావులు, పుట్టుకలు, వీటికి రాజకీయ పార్టీలు కానీ రాజకీయాలతో కానీ వ్యక్తిగతాలతో కానీ ఉండవు. వాళ్ళు స్నేహాలు, సంబంధాలు, అనుబంధాలు వాళ్ళకున్న ఉంటాయి. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది. ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి కొన్ని కార్యక్రమాలకు వచ్చి వెళ్ళొద్దు అని గిరిగీసుకుని కూర్చోవడం అనేది ఇది సాంప్రదాయం కాదు. దాన్ని మరీ ఆలోచించుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే దాన్ని ఆలోచించుకోవాలి. నేను ఒక రాజకీయ పార్టీకి పెద్దగా నేను చేశాను ఉమ్మడి రాష్ట్రంలోనే. కానీ ఇటువంటి తత్వాలు ఉండడం అనేది సమంజసం కాదు. నేను ఎవరినో ఏదైతే చూపించడానికి చెప్పట్లేదు, కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి ఈ సాంప్రదాయాలు వదులుకొని, ఎందుకంటే రాజకీయాలు అనేది సిద్ధాంతం కోసం ఉంటాయి, రాజకీయాలు అనేది మా తాలూకా ఆలోచన ఉంటాయి. అంతేకాని రాజకీయాలు వచ్చి వ్యక్తిగత పరిచయాలను వచ్చి పరంగా పెట్టమని, వ్యక్తిగత పరిచయాలను వచ్చి తీసేయమని, లేకపోతే చావు వస్తే పుట్టుకొస్తే వాళ్ళని గౌరవించొద్దని, వాళ్ళని అవమానపరచొద్దని ఏ రాజకీయ పార్టీ కానీ కోరుకుంటే అది ఆ రాజకీయ పార్టీ వినాశానికే అది అవుతుందని నేను పని నిశ్చయించుకోవాలని చెప్తున్నాను. కాబట్టి దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఏమైనా తప్పైతే ఈ మాటల్లో క్షమించమని కోరుతూ, ఇది పైన ఏమైనా పద్మనాభ గారి తాలూకా కోరికని తీర్చడానికి, ఆయన తాలూకా ఆలోచన తీర్చడానికి, ఆయన తాలూకా ఏదైతే ఆలోచన ఆయన పరంపదించారో అక్కడ ప్రతిపించారో ఆ సిద్ధాంతాలను మనం నమ్మి ఆయన ఆశయానికి అది అనుభవించడానికి మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. జై హింద్.